బాబు మార్కు పన్నాగం ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా అమలు. ఇందులో భాగంగానే మహాసభల్లో మేధావులు, ప్రముఖులు, రాజకీయ నేతలతో చర్చ. కూటమి సర్కార్ కుట్రపూరిత అడుగులు. తల్లిదండ్రులు ఆరాటపడ్డ విద్యనందించిన జగన్ ప్రభుత్వం వారి సంపూర్ణ ఆమోదంతో 2020-21లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభం. గత ఏడాది 93% మంది ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలకు హాజరు. నేడు ప్రభుత్వ స్కూళ్ళ నుంచే పెద్ద సంఖ్యలో టాపర్లు. టోఫెల్ నుంచి ఐబీ దాకా సర్కార్ స్కూళ్ల ప్రయాణం. ఉచితంగా బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు, డిక్షనరీలు. పిల్లల ఆహారం నుంచి సదుపాయాల దాకా జాగ్రత్తలు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2023లో ఏపీనే టాప్. ఇంగ్లీష్ మీడియం అమలు రాష్ట్రాల్లో ముందున్న ఏపీ. పిల్లల్ని ఏ భాషలో చదివించాలో నిర్ణయించే అధికారం. తల్లిదండ్రులు ప్రాథమిక హక్కుని ఓ కేసులో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు అంటూ చంద్రబాబు సర్కార్ ప్రభుత్వం స్కూళ్లను పూర్తిగా తెలుగు మీడియంలోకి మార్చమంటోంది. ఆయన మనవడు ఏ భాష స్కూల్లో చదువుతున్నాడు. ఏపీలో మొదలైన విద్యా విప్లవాన్ని మళ్లీ వెనక్కి తిప్పాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కేవలం జస్టిస్ రమణ గారి అభిప్రాయం మాత్రం అనుకోవడానికి లేదు. చంద్రబాబు ఆలోచనకు ఆయన ఒక ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ ప్రారంభించాడు. ఇప్పటికే ఈ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఆపేసింది. స్కూళ్ల అభివృద్ధి కోసం చేసుకున్న అంతర్జాతీయ అగ్రిమెంట్లను నిలిపేశారంటూ కంచె ఐలయ్య స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వ బరి తెగింపు